వ్యూవర్స్కి స్వాగతం. వరలక్ష్మి వ్రతానికి చీర కట్టే పద్ధతి. ఒక కొత్త చీర తీసుకోండి. చీరను ముందుగా ఒక వరుసలో వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంగు భాగాన్ని చివరకు వేసేసి అపోజిట్ భాగాన్ని సమానమైనటువంటి మడతలతోటి మీరు చెంగుల కూరకు మడత పెట్టండి. ఈ మడత పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆ లెంత్ను సరిచూసుకోవాలి. మధ్య మధ్యలో లెంత్ చెక్ చేసుకోవాలి. అలాగే అవసరం వచ్చిన చోట కొద్దిగా క్లిప్లు కానీ పిన్నులు కానీ నేను పెట్టాను కదా, ఆ విధంగా క్లిప్లు పిన్నులు పెడుతూ ఉండాలి. అలాగే ఎప్పటికప్పుడు ఆ పొరలు కూడా సరిచూసుకోవాలి, మనకి ఎక్కువ తక్కువ రాకుండా ఉండడానికి. ఆ విధంగా చీరను దాదాపు 75% వరకు ఇలా చింగులు వేసుకోవాలి. చూస్తున్నారు కదా, 75% పూర్తయిన తర్వాత అప్పుడు దాన్ని సగానికి మడత పెట్టి ఒక పిన్ను పెట్టేసి ఆ మిగతా 25% కొంగు, తర్వాత మిగతా భాగం ఉంటుంది, దాన్ని కొంగు అంచు మందంగా సరిగ్గా ఆ కొంగు అంచు కనిపించేటట్టుగా ఇలా మనం వీడియోలో చూపిస్తున్నాం కదా, ఆ విధంగా మడత పెట్టుకొని మళ్ళీ అవి లేచిపోకుండా కొద్దిగా ఈ జెమ్ క్లిప్స్ లాంటివి పెట్టుకోవాలి. ఆ విధంగా కొంగును తయారు చేసుకోవాలి. ఈ కొంగు మొత్తము పూర్తయిన తర్వాత అప్పుడు చీరను మడత పెట్టి ఒక పక్కకు పెట్టుకోవాలి. చూశారు కదా, కొంగు ఆ విధంగా వస్తుంది. ఆ తర్వాత ఇదంతా కూడా చింగులతో వచ్చేటువంటి చీర, దాన్ని అలా మనము పెట్టేశాము. ఇప్పుడు చీర ఏ విధంగా మడత పెట్టాలో పూర్తయింది. ఇక వరలక్ష్మి వ్రతము కలశము ఒక బేస్ చేశాము, బియ్యం పోసి ప్లేట్ పెట్టాము, దాని మీద ఒక బిందెను పెట్టాము. మనం మడత పెట్టినటువంటి చీరను ఆ బిందెకి ఆ విధంగా సెట్ చేసేసి కింద అంచులు సరిగ్గా ఉన్నాయో చూసుకొని ఒక క్లిప్ పెట్టుకొని ఆ తర్వాత ఆ పైన ఉన్నటువంటి భాగాన్ని ఆ బిందె కుతిక దగ్గర సరిగ్గా సెట్ చేసుకున్నట్టుగా ఈ కుడి చేయి పెట్టిన దగ్గర ఒక పిన్నీస్ పెట్టడం కానీ లేదా దారంతో కుట్టడం కానీ చేస్తే బాగుంటుంది. అప్పుడు కదలకుండా ఉంటుంది. ఆ పై భాగాన్ని సరిగ్గా ఆ బిందె మూతకి వెనక సైడు అడ్జస్ట్ చేసేసి మళ్ళీ జారిపోకుండా ఉండడానికి ఒక మంచి దారంతో పట్టీతోటి ఆ బిందె మెడకు బిగిస్తే గట్టిగా ఉంటుంది. ఆ బిందె పైన మళ్ళీ కలశం పెట్టడానికి డబుల్ టేప్ పెడుతున్నాను. 4 వైపులా డబుల్ టేప్ పెట్టేసి ఆ పైన కలశం కోసం మళ్ళీ ఒక చిన్న బిందెను పెట్టేసి ఆ తర్వాత ఏదైతే కొంగు ఉందో ఆ కొంగును ఆ పైన కలశానికి మనకు అడ్డంగా కట్టినటువంటి ఆ కర్ర మీద ఆ విధంగా ఈ కొంగును సెట్ చేసుకోవాలి. అలా సెట్ చేసుకునేటప్పుడు జారిపోతూ ఉంటుంది. అలా జారిపోకుండా ఎక్కడెక్కడ అవసరం వస్తుందో అక్కడక్కడ కొద్దిగా ఈ గుండు సూదులు కానీ క్లిప్స్ కానీ టేప్ కానీ పెట్టి అతికించాల్సిన అవసరం కూడా తప్పకుండా ఉంటుంది. అలా ముందుగా టెంపరీగా పైన చేసిన తర్వాత ఈ కింద చింగుల దగ్గర క్లిప్ తీసేసేసి ఆ చింగులన్నీ కూడా రైట్ సైడు లెఫ్ట్ సైడు సరిగ్గా సెట్ చేసుకోవాలి. అలా సెట్ చేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ ఆ కొంగును ఒకసారి బాగా సెట్ చేసుకొని ఈ చింగులు కొంగు ఈ రెండు కూడా బాగా వచ్చేటట్లుగా సెట్ చేసుకోవాలి. మొత్తము వరలక్ష్మి అమ్మవారు ఎలా ఉంటుంది, ఎలా కనిపిస్తుంది అనేది మొత్తం కూడా కొంగు చింగులులోనే ఆధారపడి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా చేసి తర్వాత ఈ కొంగు జారిపోకుండా ఉండడానికి నడుమికి మళ్ళీ ఒక పట్టీని కట్టేసి ఆ తర్వాత అక్కడ మెడలో ఆ కంఠాభరణము, తర్వాత పట్టీ దగ్గర నడుముకి వడ్డానము ఆ రెండు పెట్టడం జరిగింది. తర్వాత మన దగ్గర ఉండే నగలు ఏదైనా సరే అటువంటి నగలని మెడలో వేసేయవచ్చు. ఆ పైన కలశంలో రూపాయి, తర్వాత ఒక్కలు వేసిన తర్వాత పైన తామలపాకులు పెట్టాను. దాని మీద నిండు కొబ్బరికాయ, ఆ కొబ్బరికాయకి అమ్మవారి ముఖం ఏదైతుందో ఆ ముఖాన్ని ఫిక్స్ చేయడం జరిగింది. తర్వాత పూలమాలలతోటి ఆ అమ్మవారిని అలంకారం చేసుకోవచ్చు. ఇటువంటి పూలమాల ఎన్నైనా వేసుకోవచ్చు. అలంకారం పూర్తయింది. ఇటువంటి అలంకారం పూర్తయినటువంటి అమ్మవారికి
షోడశోపచార పూజతోటి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కింద కామెంట్ పెట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.